గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏ క్షణాన పెరుగుతాయో ఏ క్షణాన తగ్గుతాయో తెలియక సామాన్య ప్రజలు, ముఖ్యంగా పసిడి ప్రేమికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒక పక్క అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, మరోపక్క మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ మరియు ఉగాది పండుగ దగ్గర పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టడం విశేషం. అసలు ఈ ధరల తగ్గుదలకు కారణాలేంటి, అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది, మరియు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరు కొడితే మరొకరు పడటం కాదు, ఇద్దరు కలిసి మూడో వాడ్ని చితక్కొడుతున్నారు. ఈ దండయాత్రల వల్ల ప్రపంచమంతా గజగజ వణికిపోతోంది. మనందరం ఏమనుకున్నాం? యుద్ధమంటే భయం, భయం అంటే అనిశ్చితి, అనిశ్చితి అంటే బంగారం రేటు కొండ ఎక్కి కూర్చోవడం. కానీ ఇక్కడే ఒక వింత మలుపు చోటు చేసుకుంది. సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు అందరూ బంగారాన్ని ఒక సేఫ్ హెవెన్, అంటే ఆపత్కాలంలో ఆదుకునే ఆస్తిగా భావిస్తారు. కానీ ఈసారి మన డాలర్ బాబు మధ్యలో ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం మార్చేశాడు. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ ఒక్కసారిగా పుంజుకుంది. డాలర్ అలా స్పీడ్ పెంచగానే మన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే డాలర్ పెరిగింది కదా అని అటువైపు వెళ్లాలా, లేక మళ్లీ యుద్ధం ముదిరితే బంగారం రేటు పెరుగుతుంది కదా అని ఇటువైపు ఉండాలా అని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వాళ్లు కూడా మనలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాం బాబోయ్ అంటున్నారు. ఇప్పుడు అసలైన నెంబర్ల ఆట చూద్దాం. మార్చి 14వ తేదీ శనివారం నాటి లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1030 రూపాయల వరకు తగ్గింది. అంటే ఇప్పుడది 1,59,660 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే మనందరికీ ఇష్టమైన నగలు చేయించుకునే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 950 రూపాయలు తగ్గి 1,46,350 రూపాయలకి చేరుకుంది. ఒకవేళ మీరు మరీ రిచ్ అయ్యి 100 గ్రాముల బంగారం కొనాలి అనుకుంటే 24 క్యారెట్ల మీద 10,300, 22 క్యారెట్ల మీద 9,500 తగ్గింది. ఈ ధరలు చూస్తుంటే హమ్మయ్యా, గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు కాకుండా కాస్త ఊరట దొరికింది అని అనిపిస్తుంది కదా. కాని ఒక్క నిమిషం ఆగండి. ఈ తగ్గుదల అనేది సముద్రంలో కాకి రెట్టలాంటిది. ఎందుకంటే ఇంతకుముందు పెరిగిన రేట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని నిపుణులు కూడా బుర్రలు పట్టుకుంటున్నారు. ఇక నగరాల వారీగా మన భాగ్యనగరం ముచ్చట ఎలా ఉందంటే, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,59,660 రూపాయలుగా ఉంది. అదే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కొన్నా మన జేబులు ఒకేలా చిల్లులు పడతాయన్నమాట. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కాస్త ఎక్కువ. అక్కడ 1,59,810 రూపాయలు పలుకుతోంది. చెన్నై గురించైతే చెప్పనక్కర్లేదు, అక్కడ ఎప్పుడూ కాస్త ఎక్కువే ఉంటుంది. అక్కడ 24 క్యారెట్ల ధర 1,61,020 రూపాయలుగా ఉంది. ఇక ముంబై, కోల్కతాలో కూడా మన హైదరాబాద్ రేట్లే కొనసాగుతున్నాయి. ఇక 18 క్యారెట్ల బంగారం చూస్తే ఇది కూడా 78 రూపాయలు తగ్గి గ్రాము 11,974కి వచ్చింది. ఈ రేట్లు చూస్తుంటే ఒకటి అర్థమవుతోంది, మీరు ఎక్కడ ఉన్నా సరే బంగారం కొనడం అనేది ఇప్పుడు ఒక పెద్ద ఫీట్ అని. ఇక గత 10 రోజుల రిపోర్ట్ కార్డు ఒకసారి పరిశీలిస్తే ఇది ఏదో హారర్ సినిమా స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. మార్చి 3వ తేదీన 24 క్యారెట్ల బంగారం గ్రాము 17,512 ఉండేది. ఆ తరువాత రోజు అంటే మార్చి 4న ఒక్కసారిగా అది 16,945కి పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే దాదాపు
రూపాయలు తేడా. మధ్యలో మళ్లీ కొంచెం కోలుకున్నట్లు నటించి ఇప్పుడు మార్చి 13 నాటికి అది 16,608కి వచ్చింది. అంటే 10 రోజుల్లో సుమారు 900 తగ్గినట్లు లెక్క. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా మార్చి 3న 16,111 ఉంటే మార్చి 13 నాటికి 15,279కి చేరుకుంది. అలా ఈ మధ్యలో ధరలు ఒక్కో రోజు పెరుగుతూ ఒక్కో రోజు తగ్గుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేశాయి. ఈ ఊగిసలాట చూస్తుంటే మన బీపీ పెరగడం ఖాయం. ఒకప్పుడు 1,80,000 వరకు వెళ్లిన ధరలు ఇప్పుడు యుద్ధం మొదలై 15 రోజులవుతున్నా ఇలా మెల్లగా తగ్గుతూ రావడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇక మీకో విషయం చెప్పాలి బాస్, ధరలు తగ్గాయి కదా అని మన ఎగిరి గంతేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిపుణులు ఏమంటున్నారంటే యుద్ధం ఇంకా ముదిరితే ఈ తగ్గుదల ఆగిపోయి పసిరి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజులు వేచి చూడడం బెటర్ అని వాళ్లు సలహా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు కొనాలా వద్దా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక పక్క ఉగాది పండుగ వస్తోంది, ఇంకో పక్క పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. మహిళలకైతే ఈ ధరల తగ్గుదల ఒక శుభవార్తే. ఎందుకంటే పూజలకు పేరెంటాలకు బంగారం వెండి లేనిదే మనకు ముద్ద దిగదు కదా. సరే, బంగారం గురించి ఇంత చెప్పుకున్నాం కదా, మరి మన వెండి పరిస్థితి ఏంటి? వెండి ప్రియులారా, మీకోసం ఒక అదిరిపోయే వార్త ఉంది. కిలో వెండి ధరపై ఏకంగా 10,000 తగ్గింది. అవును, మీరు విన్నది నిజమే. మార్చి 2వ తేదీన కిలో వెండి ధర 3,12,000 ఉండేదట. అక్కడ్నుంచి అలా అలా జారుతూ మార్చి 13 నాటికి 2,81,000కి పడిపోయింది. అంటే దాదాపు 30,000 పైగా వ్యత్యాసం. ఒకానొక దశలో ఇది 4,25,000కి వెళ్తుందని అందరూ భయపడ్డారు. కాని ఇప్పుడు ఇలా కిందకు రావడం చూస్తుంటే వెండి కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమని చెప్పాలి. వెండి పూజా సామాగ్రి కొనాలనుకునే వాళ్లకు ఇది నిజంగానే పండగలాంటి వార్త. మొత్తానికి చూస్తే బంగారం ధరలు ఇలా తగ్గడం అనేది అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్, క్రూడ్ ఆయిల్ రేట్లు మరియు డాలర్ పెరగడం వల్ల జరిగిన పరిణామం. ఒక పక్క యుద్ధం జరుగుతున్నా బంగారం రేట్లు పెరగకపోవడం అనేది విచిత్రమే అయినా ఇది తాత్కాలికమే కావచ్చు. ఒకవేళ పరిస్థితులు మరీ విషమిస్తే మనం మళ్లీ పాత రికార్డులు చూడాల్సి వస్తుంది. అందుకే బంగారం కొనడానికి షోరూంకి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉండేవాళ్లు జీఎస్టీని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే పైన చెప్పిన ధరలకు 3% జీఎస్టీ అదనంగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ ప్రైస్ డ్రాప్ గురించి మీరేమనుకుంటున్నారు? రేట్లు ఇంకా తగ్గుతాయా లేక యుద్ధం వల్ల మళ్లీ పెరుగుతాయా? మీ ఆలోచనలను మాతో పంచుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.